మన యొక్క సబర్ కూడా ఆరాధనలో భాగం, ఓపిక కూడా ఆరాధనలో భాగం. ఇది కూడా మానవ జీవిత చక్రంలో ఇది కూడా ఒకటి భాగంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక తక్వ అంటే దేవునికి విధేయత చూపించడం మరియు భయం. ఇవన్నీ కూడా ఈ యొక్క తక్వ కేవలం దేవుని పట్లే ఉండాలి. అంటే అల్లాహ్ ఆదేశించిన పనులను చేయటం మరియు ఆయన దేని నుంచి అయితే ఆపాడో, హరాం అని చెప్పాడో వాటికి దూరంగా ఉండటం. ఆయన దేన్నైతే అది చేయమన్నాడో దాన్ని వాజిబ్ అని అంటాం లేదా హలాల్ అని అంటాం. ఆయన దేని నుంచి అయితే ఆపాడో దాన్ని హరాం అని అంటాం. ఆయన ఆపిన పనులకి ఆగిపోవటం, ఆయన చేయమన్న పనులు చేయటం, ఇది కూడా ఈ యొక్క తక్వ కూడా ఆరాధనలో భాగం. ఇవి కూడా హక్కుల్లాలో ఇవి కూడా బాధ్యతలు. మనం రహస్యంగా ఉన్నప్పుడైనా బహిరంగంగా ఉన్నప్పుడైనా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా అల్లాహ్ నన్ను చూస్తూనే ఉన్నాడు అనే భక్తి భావనతో, ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్ భావంతో జీవించడం ఇది కూడా తక్వాలో భాగం. ఇక 5వ హక్కుల్లా తౌబా అంటే పశ్చాత్తాపం. మనిషి పొరపాటున ఏదైనా పాపం చేసినప్పుడు వెంటనే అల్లాహ్ను వేడుకోవడం మరియు క్షమాపణ కోరడం అల్లాహ్ యొక్క హక్కు. అల్లాహ్ గఫూర్ ఔర్ రహీం అంటే అల్లాహ్ క్షమించేవాడు మరియు కరుణ చూపేవాడు, కరుణామయుడు కూడాను. అందుకే మన ద్వారా ఏదైనా తప్పు జరిగిపోతే వెంటనే క్షమాపణ అడగాలి. ఇక ఇస్లామిక్ పండితుల ప్రకారం హక్కుల్లా విషయంలో మనం చేసే లోపాలను అల్లాహ్ తన కారుణ్యంతో క్షమించే అవకాశం ఉంది. కానీ హక్కుల్ ఇబాద్ అంటే ఈ హక్కుల్లా కంటే మనం హక్కుల్ ఇబాద్ గురించి తెలుసుకున్నాం కదా. హక్కుల్ ఇబాద్ అంటే మనుషుల యొక్క హక్కులు. ఈ యొక్క విషయంలో మన మూలంగా ఎవరైతే బాధపడితే ఆ బాధితుడు క్షమించే వరకు అల్లాహ్ మనల్ని క్షమించాడు. అందుకే ఒక ముస్లిం లేదా ఒక విశ్వాసి జీవితంలో ఈ 2 సమతుల్యంగా చూసుకుంటూ ఉండాలి. ఏ 2? హక్కుల్ ఇబాద్. ఈ రెండిట్లో కూడా మనం సమతుల్యత పాటిస్తూ ఉండాలి. ఇక ఇస్లాంలో నైతికత అంటే ఏమిటి? దీన్ని అఖ్లాక్ అని కూడా అంటారు. అది కేవలం వ్యక్తిగత లక్షణమే కాదు. ఈ యొక్క అఖ్లాక్ నైతికత అనేది కేవలం వ్యక్తిగత లక్షణమే కాదు. అది విశ్వాసంలో, ఈమాన్లో సగభాగంగా చెప్పడం జరిగింది. ఈమాన్లో, విశ్వాసంలో కొన్ని సగభాగాలు ఉన్నాయి. ఖురాన్లో 74వ అధ్యాయం 4-5 వాక్యాలు కూడా చూడవచ్చు. పరిశుభ్రత ఇస్లాంలో సగభాగమని,